హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లడానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు వెళ్లారు అనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడర్ డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతో పొత్తు ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీకి అంశాల వారీగా వారికి మద్దతు ఇస్తూ వచ్చారు. బీజేపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో స్నేహంగా ఉన్నట్టే నటించారు. కానీ చివరికి వచ్చేసరికి టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పి చివరికి టీడీపీ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేశాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచాయి. ఆ ఎన్నికల్లో మరి ఎన్నికల వ్యవస్థ ఏ రకంగా పనిచేసింది, ఈ అధికారులను బదిలీ చేయడం కానివ్వండి, వాళ్ళ ఆ వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు, ఈ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయనేటువంటి నమ్మకం నాకు లేదు అని చెప్పి. జాతీయ స్థాయిలో ఉండేటువంటి పార్టీలు ఏ రకంగా ఫుట్బాల్ ఆడతాయనేటువంటిది మొన్న జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకునే కేసులు పెట్టి వాళ్ళ మాట వినలేదు అని చెప్పి, ఒకవేళ వాళ్ళ మాట విని ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు అనేటివి ఉండేవి కావు. ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీలు ఫుట్బాల్ ఆడతాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు కదా, అదే రకంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయమే చేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గత అనుభవాలను దృష్టి పెట్టుకొని నా మీద కేసులు పెట్టారని చెప్పి ఈ రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. పైగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగింది. కూటమిలో భాగంగా కూడా మరి 240 పైగా స్థానాలు సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది వైసీపీకే మంచిదనేటువంటి అభిప్రాయాలు మొన్నటిదాకా వద్దనుకున్నటువంటి వైసీపీ శ్రేణులే ఈరోజు పొత్తు పెట్టుకోవడమే మంచిదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే డీకే శివకుమార్తో భేటీ అని ఏదైతే చెప్తున్నారో అది నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ కేసుల విషయం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కేసుల విషయం కనుక కొలిక్కి వస్తే వీళ్ళ షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తి విషయాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులు పెట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సో ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కనుక ఒక ఏకతాటి మీదకి వస్తే రేపు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. ఇప్పటికే మొన్న ఎన్నికలు అనేక రకాలుగా మరి జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకోలేవు, నీ తల్లికే నువ్వు న్యాయం చేయలేకపోయావు, నీ చెల్లికే నువ్వు న్యాయం చేయలేకపోయావు, ఇక రాష్ట్రానికి నువ్వు ఏం న్యాయం చేస్తామనేటువంటి ప్రచారాన్ని టీడీపీ కూటమి గట్టిగా చేసింది. అందులో సక్సెస్ అయ్యారు కూడా. నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ముందు ఇంటే గెలిచి రచ్చ గెలిచారంటారు కదా, ఆ రకంగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ పొత్తుకు సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పి, డీకే శివకుమార్తో భేటీ కూడా సిద్ధమయ్యారని చెప్పి ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా వైసీపీ శ్రేణులు అయితే ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటేనే మంచిదనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం లేట్ చేసినా కూడా జగన్ ఇంకా నష్టపోయేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు రాబోయే 2-3 సంవత్సరాల్లో, అంటే ఎన్నికలు వచ్చే నాటికి, మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చే సమయాన్ని నాటికి అప్పుడు కేంద్రంలో ఎవరు గెలుస్తారనేటువంటిది గెస్ చేయగలరు. ఆ గెస్ చేసినటువంటి క్రమంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తే కనుక ఖచ్చితంగా బీజేపీని తిట్టి మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అని ఏమాత్రం వెనుకడుగు వెయ్యరు. కాబట్టి వీలైనంత తొందరగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక మరి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ కూడా ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. ఆల్రెడీ వైసీపీతో మేము పొత్తు పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు చంద్రబాబును పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు పోతాయి, ఎస్సీ ఎస్టీ ఓట్లు పోతాయి అని చెప్పి అన్ని అంశాలు మద్దతు ఇచ్చారు. కానీ ఒక పొత్తు అనేటువంటి పదం మాత్రం వాడలేదు. అదొక్కటి బీజేపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటారేమని ఎదురు చూసిందని కూడా ఒక చర్చ కూడా ఉంది. సో ఆ రకంగా పొత్తు పెట్టుకున్నా కూడా పెద్ద ఒరిగేదైతే ఏం లేకపోయి ఉండేది. సో ఈరోజు మనం చూస్తూ ఉన్న ఎన్నికల ఫలితాలకు సంబంధించి మైనార్టీలోనే చెప్పబడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థులు
ఈ కూటమి అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ నిలదొక్కుకోవాలంటే కనుక జాతీయ స్థాయి పార్టీలను పొత్తు పెట్టుకోవాలి. పొత్తు పెట్టుకోకపోతే ఏ రకంగా ఉంటాయనేది గత అనుభవాలను ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి కూడా ఏ రకంగా ఉందో మనం చూసాం. టీఆర్ఎస్ పార్టీగా ఉన్నన్ని రోజులు ఆ పార్టీ కలకలలాడింది. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తా అని చెప్పి పంజాబ్ మహారాష్ట్ర తిరిగేసరికి మరి ఆ పార్టీ పరిస్థితి, మరి ఆయన కుటుంబ పరిస్థితి, కేసులు అని చెప్పి ఏ రకంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటి కూడా గమనించి ఇంకా వేరే ఎలాంటి ఆలోచన చేయకుండా మరి పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్పు ఏం లేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీని బతికించుకోవాలి, పార్టీని నమ్ముకున్నటువంటి వారిని బతికించుకోవాలి, తన రాజకీయ భవిష్యత్తు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారనేది మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.